దేవునికి మహిమ కలుగునుగాక. గత జనవరిలో నా పెళ్ళి జరిగింది. పాస్టర్ గారు జరిపించారు. అంతకుముందు డిసెంబర్లో నాకు ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. అది ఎలా అంటే, నేను బైక్లో ఇలా ఈ యాంగిల్లో ఇట్లా ఉంటే ముందట డ్రైవర్, నేను వెనక కూర్చున్నా. ఇక్కడ నుండి స్పీడ్గా ఒక స్కూటీ వచ్చి, స్కూటీ ఇట్లా అంటే నేను చూస్తున్నా నా కళ్ళ ముందటనే, అరే వస్తున్నాడు స్పీడ్గా. ఆ క్షణంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నా. దేవా అని జ్ఞాపకం చేసుకున్నా అంటేనే డైరెక్ట్ వచ్చి గుద్దేయంగానే నాకు మాత్రం జస్ట్ ఇట్లా కింద పడ్డా, అంతేగాని ఇంత కూడా ఏం కాలే. ముందట డ్రైవర్కి దెబ్బలు తాకినాయి, ఆ స్కూటీ గుద్దైన ఆయన టైర్ లోపల వెళ్ళిపోయి ఆయనకు ఫుల్ దెబ్బలు తాకినాయి. నన్ను సజీవంగా దేవుడు ఉంచాడు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మొన్న గత ఒక 3 weeks బ్యాక్లో మళ్ళీ ఒకటి సేమ్ రోడ్ సేమ్ ప్లేస్ అయితే మళ్ళీ అక్కడ మా తమ్ముడు నడుపుతున్నాడు ఇప్పుడు బండి. అయితే సడన్ ముందట స్పీడ్, అది హెవీ స్పీడ్ నడుస్తుంది ఆ రోడ్. సడన్ బ్రేక్ ముందట కార్ అయినా మళ్ళీ మా తమ్ముడు ఆ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల జస్ట్ కొద్దిగా ఇట్లా పడిపోయాక చిన్న స్క్రాచ్ వల్లతో సజీవంగా దేవుడు సజీవుల లెక్కించండు. మరి గొప్ప ఆపద నుంచి తప్పించండు. దీనికైతే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృపతోనే ఇక్కడ మీ ముందట సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. అందుకు దేవునికి వందనాలు. ఇంకా పాస్టర్ అమ్మకి, పాస్టర్ అయ్యగారికి ప్రార్థన వల్ల, మా అమ్మగారి ప్రార్థనతో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ వినయ్. వినయ్ వాస్తవంగా బిడ్డ పట్ల దేవుడు అపారమైన కృపను చూపించాడు. మీలో చాలామందికి తెలుసు, వాస్తవంగా వినయ్ హిందూ కుటుంబం నుండి, మనలో చాలామంది కూడా హిందూ కుటుంబం నుండి రక్షించబడి ప్రభువుని ఎరిగిన వారము. ప్రాముఖ్యంగా వినయ్ పద్మశాలి కుటుంబంలో పుట్టి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. తన పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కొంత ఇబ్బంది ఏర్పడుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే బంధువులందరూ హిందూసే. వినయ్ ప్రభువు నమ్ముకున్నాడు. వినయ్ చేసుకోబోయే అమ్మాయి కూడా ప్రభువు నమ్ముకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రీతి వీళ్ళిద్దరు పెళ్లి చేయడానికి ఇక్కడ నుంచి మేము వెళ్ళాం. వెళితే మండపం వేశారు. ఏ మండపం? ఆ మండపం వేశారు. ఇందులో ఎక్కడ కూర్చొని పెళ్లి చేయాలా, ఎట్లా చేయాలా, నాకు కూడా కొత్తగానే ఉంది. సరే, మెచ్చుకు గొప్ప సంగతి ఏమిటంటే ఎన్ని మండపాలు వేసినా క్రైస్తవ వివాహం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పెళ్ళి నేనే చేశా. తమ్ముడు చెప్పిండో లేదో నేను సరిగా లేదు, కానీ దేవుడు ఆ బిడ్డల్ని భార్యాభర్తలుగా మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో దేవుడు ఆ బిడ్డల పట్ల చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వినయ్ కొరకు, కుటుంబం కొరకు మరి ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. పిల్లారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని యొక్క వాక్యంలోనికి ఒక పాయింట్ తగ్గిస్తున్నానా? దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దయచేసి గమనిద్దాం. వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక ప్రశ్న ఏమిటంటే, గడిచిన కొంతకాలం క్రితం నుండి రోమాపత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పిన వారికి ఈ బైబిల్ ఇస్తాం. అయితే ఈ బైబిల్ కొత్తది కాదు. నా పెళ్లి రోజుకి పాస్టర్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చింది. అయితే నీకు కొత్త బైబిల్ ఇచ్చి ఇది ఇడిపించుకుంటా, బాగుందా? నీకు ఈ బైబిల్ ఇస్తా, ఇప్పుడు మళ్ళీ ఇడిపించుకుంటా సార్ నేను, ఏం కాదు. అయితే ప్రశ్న ఏమిటంటే రోమాపత్రిక 4 భాగాలుగా విభజించబడింది కదా. రోమాపత్రిక 4 భాగాలుగా విభజించబడింది. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. ఆ 4 ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? 4 ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? రోమాపత్రిక అంతా కూడా 4 విషయాలు డీల్ చేస్తూ ఉంటాడు కదా. 4 ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా?
4 విషయాలు ఉన్నాయి కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? 4 ముచ్చట్లు ఉన్నాయి. 4 ముచ్చట్లు. ఆ 4 చెప్పిన వారికి ఈ బైబిల్ గిఫ్ట్గా ఇస్తా. అది ప్రాసతో ఉంటుంది. చెప్పనానా? చెప్పు చెప్పు చెప్పు, ఏం కాదు, ఫెయిల్ చేయని చెప్పు. చెప్పు నాన్న. ఇంకా 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 ఎవరైనా చెప్పొచ్చు. ప్రయత్నం చేయండి ప్లీజ్. ఏంటి ఇంతమంది సంఘంలో ఉంటే 4 విషయాలు చెప్పడానికి ఇంత తర్జన. రాత్రి ఏం తిన్నారో చెప్పండి. పోయిన వారం గుర్తుందన్నా? అన్నీ గుర్తే ఉంటాయి అన్నీ. మరి వాక్యం చెప్పాలి. ఎవరైనా ప్రయత్నం చేయండి. చిన్న తిరిగేస్తున్నాడు సునీల్, వెనక్కి తిరిగేస్తున్నాడు పుస్తకాన్ని. 4 విషయాలు. పోనీ 2 చెప్పండి, బైబిల్ ఇచ్చేస్తాను. అది సబ్జెక్టు, అవన్నీ మనం అంశాలు ధ్యానం చేసాం. రోమా పత్రిక అంతా 4 విషయాలు. 4 పిల్లర్స్ ఆఫ్ రోమా, బుక్ ఆఫ్ రోమన్స్. 4 పిల్లర్లు ఉన్నాయి దాంట్లో. చెప్పాలి. ఎవరైనా గుర్తు రావట్లేదా? వస్తున్నాయా? గుర్తు రావట్లేదా? ఏంటండి? కీ ఇస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక అంతా కూడా 4 ప్రధానమైన విషయాల మీద పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటిది ఏమిటంటే మానవులందరూ పాపులు అని జ్ఞాపకం చేస్తాడు. మానవులందరూ ఎవరు? పాపులు అని జ్ఞాపకం చేస్తాడు. రెండవది పాపానికి పరిహారాన్ని గురించి ప్రాయశ్చిత్తం, పరిహారము లేదా ప్రాయశ్చిత్తం. మూడవది పరిశుద్ధత. ఏమిటి? చెప్పాలా? పరిశుద్ధత. 4వది దేవుని ప్రణాళిక. ఏమిటండి? ఇప్పుడు అడిగితే చెప్తారు. ఇప్పుడు ఇవ్వచ్చా బైబిల్? ఇప్పుడు కూడా చెప్పలేవా? నా బైబిల్ నాదే, దేవుని స్తోత్రం కలుగును కాకపోండి. అంటే బైబిల్ మీకు వస్తుందని మీరు చెప్పలేదా? చాలా సంతోషం అండి. నా హృదయాభిలాష ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పక మీరు నేర్చుకోవాలి. పౌలు గారు రోమా పత్రికలో 4 ప్రధానమైన విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటేంటి? పాపాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు. అందుకనే రోమా పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, 3:21లో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమంటాడంటే 6వ అధ్యాయం 21వ వచనంలో 23వ వచనంలో, పాపం వల్ల వచ్చు జీతం మరణం, కానీ క్రీస్తు యేసునందు నిత్యజీవం, ప్రాయశ్చిత్తం లేదా దేవుడిచ్చేటువంటి ప్రాయశ్చిత్తం. తర్వాత 7, 8 అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే దేవుడు మనల్ని ఎలా పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడని చెప్తాడు. చివరి భాగంలో దాదాపు 10వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే దేవుని యొక్క ప్రణాళికను గురించి జ్ఞాపకం చేస్తాడు. ప్లీజ్ టర్న్ అవర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ రోమన్స్. రోమా పత్రిక 12వ అధ్యాయము. నిన్న గడిచిన వారములో ప్రధానంగా 11వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. నేటి దినమున ప్రత్యేకంగా రోమా పత్రిక 12వ అధ్యాయములో నుండి కొన్ని సంగతులను మాత్రమే ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను ఇంతకుముందు పదే చెప్పాను, రోమా పత్రిక బహు విశిష్టమైనటువంటి గ్రంథం ఇది. అపోస్తలుడైన పౌలు గారు 3వ మిషనరీ జర్నీలో, అనగా అపోస్తలుడైన పౌలు గారు సువార్త దండయాత్ర చేసేవారు. సువార్తను ప్రచురపరుస్తూ అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాలలో దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఆ ప్రాంతములలో దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ వచ్చేవాడు. అపోస్తలుడైన పౌలు గారు రోము పట్టణానికి వెళ్ళాలని, సువార్తను ప్రకటించాలని, రోములో ఉన్న సంఘమును బలపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అవకాశం దొరకలే. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు గారికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అపోస్తలుడైన పౌలు గారిని అరెస్ట్ చేసిన వ్యక్తిని రోమా చెరసాలలో ఉంచాలి. ఆ తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని ఒక బ్రదరు ఇంటికి ప్రార్థన చేయడానికి ఆహ్వానించాడు. అప్పటికే అపోస్తలుడైన పౌలు గారు బహు గాయపరచబడి ఉన్నారు, బహు దెబ్బలు తిని ఉన్నాడు, చేతులు శరీరము సహకరించినటువంటి స్థితిలో ఉన్నది అని చాలామంది దైవ సేవకుల యొక్క అభిప్రాయం. అయితే జరిగినటువంటి పరిణామం ఏమిటంటే
జరిగినటువంటి పరిణామం ఏమిటంటే ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు గాయి. ఏం పేరు ఆయన పేరు? గాయి. గాయం ఉన్నది కదా, గాయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి పేరు గాయి. ఈ వ్యక్తికి చెప్పి ఈ లేఖన భాగాలను ప్రధానంగా అపోస్తలుడైన పౌలు గారు రాయించి ఈ పత్రికను ప్రధానంగా ఈ యొక్క రోము పట్టణంలో ఉన్నటువంటి రోమా సంఘానికి పంపించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రధానంగా ఈ 12వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రణాళికను గురించి జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసులమైన మన పట్ల, దేవుని బిడ్డలమైన మనందరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా చెబుదాం. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క వ్యక్తి పట్ల దేవునికి నా పట్ల ఏ ప్రణాళిక లేదు అని చెప్పడానికి వీల్లేదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది అర్థం చేసుకోవడం ఎట్లా? దేవుని చిత్తము మన పట్ల ఎట్లా బయలుపరచబడుతుంది? దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎలా వెల్లడపరచబడుతుంది అంటే దేవుడు తన చిత్తాన్ని లేఖన భాగముల ద్వారా నీతో నాతో మాట్లాడతాడు అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ప్రధానంగా ఈ 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక నూతనమైన విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే ఆత్మీయులైన బిడలు అనగా విశ్వాసులైన బిడలు బాధ్యత కలిగి బ్రతకాలి. ఎట్లా బ్రతకాలక్క? చెప్పాలి. ఎట్లా? బాధ్యత. ప్రతి స్త్రీ తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. సహజంగా రాత్రి అంతా పనిచేసి ఎక్కువగా నేను ఎప్పుడు చెప్తుంటా కదా, అందరికంటే ముందు లేచేది స్త్రీలు, అందరికంటే లాస్ట్ పడుకునేది ఎవరు పడుకుంటారు? స్త్రీలే పడుకుంటారు. పనిచేసి అలసిపోయిన తర్వాత ఉదయమనే ఎంత అలసిపోయినా బిడ్డలను స్కూల్కి పంపాలి. పని చేస్తారా చేయరా? కష్టపడి పనిచేసి ఒకవేళ లేకపోతే తను చేయలేకపోతే ఏదో ఒకటి బిడ్డల కొరకు ఏర్పాటు చేసి వాళ్ళకు ఒకవేళ ఆ టైంలో లంచ్ ప్రిపేర్ చేయడం అవ్వకపోతే వారిని స్కూల్కి పంపించి మరలా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎన్నో బాధ్యత కలిగి తన కుటుంబాన్ని స్త్రీ చక్కబెట్టుకుంటుంది. పురుషులు ఏం చేస్తారు? సహజంగా కుటుంబాన్ని ఎలా నడిపించాలి, ఎలా చూసుకోవాలి, ఎలా జాగ్రత్త చేయాలి అన్న విషయాలను జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఏ క్రైస్తవ జీవితమైనా, ఏ ఆత్మీయ జీవితమైనా స్థిరముగా ఉండాలంటే, బలముగా ఉండాలంటే, ఆత్మీయతలో ఎదగాలంటే, ఆత్మీయతలో స్థిరపరచబడాలంటే ఏ విశ్వాసైనా బాధ్యత కలిగి బ్రతకాలి. అందుకనే పౌలు గారు ఈ రోమా పత్రిక 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి హీ రిమైండ్స్ ద డ్యూటీస్ ఆఫ్ క్రిస్టియన్స్. క్రైస్తవుని యొక్క బాధ్యతలు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ బాధ్యతను మర్చిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆ కృపను మర్చిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన పనిని మర్చిపోకూడదు. నీ బాధ్యత ఏమిటో ప్రభు పదే గుర్తు చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దానిని జ్ఞాపకం చేసుకొని ఆ బాధ్యత చొప్పున నీ నా జీవితాలని కట్టుకోవాలి అన్న సంగతిని మర్చిపోకూడదు. బాధ్యతను విస్మరించకూడదు. అందుకని ప్రభు అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును అని జ్ఞాపకం చేస్తాడు. సో ప్రభు ఏమంటాడంటే బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వలె విశ్వాస జీవితం ఉండాలి అన్నది ప్రధానమైన విషయం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 8 వచనాలు ప్రభు అనుమతిస్తే 8 వచనాలు క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. 8 వచనాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి నుండి చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన పూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానికి చెప్పుచున్నాను.
ఒక శరీరములో మనము అనేక అవయవములై ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండునో అలాగునే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగానే ఉండి ఒకరికొకడము ప్రత్యేక అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువారు శుద్ధ మనస్సుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగించవలను. ప్రభువా నీకు వందనాలు. చదవబడిన మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మీరు మాతో చెప్పవలసినటువంటి మాటలను, మా బాధ్యతలను మాకు జ్ఞాపకం చేయదలిసినటువంటి మీ ఉద్దేశ్యమును మా పట్ల మీరు బయలుపరచమని, మా అందరితో మీరు మాట్లాడమని, నిలబడి ఉన్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరచమని ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు గారు, మనం దాదాపు రోమా పత్రికలో అన్ని అధ్యాయాలు ధ్యానం చేసుకుంటూ 12వ అధ్యాయం వరకు వచ్చాం. 12వ అధ్యాయానికి వచ్చామంటే వాస్తవంగా నేనేమనుకోవాలంటే మీరందరూ స్కాలర్స్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఏమనుకోవాలి చిన్న? మీరందరూ స్కాలర్స్ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలా? రోమా పత్రికలో అనేకపరమైనటువంటి సిద్ధాంతపరమైన సంగతులు వ్రాయబడ్డాయి. పాపమును గూర్చి, ప్రాయశ్చిత్తమును గూర్చి, పరిశుద్ధతను గూర్చి, ప్రణాళికను గూర్చి వ్రాయబడ్డాయి. పాపం, ఒక వ్యక్తి పాపం చేస్తే దానికి పరిష్కారం ఎట్లా కలుగుతుందో కూడా ఈ రోమా పత్రికే తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ 12వ అధ్యాయానికి వచ్చేసరికి అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు ప్రతిదినము మనం నేర్చుకుంటూ వస్తున్నాము అన్న సంగతిని మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అయితే ఈ 12వ అధ్యాయము మరొక భాషలో జ్ఞాపకం చేయాలంటే ఒక దైవ సేవకుడు అంటాడు, క్రైస్తవ జీవితానికి ఈ 12వ అధ్యాయము పునాది అంటాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము క్రైస్తవ జీవితానికి పునాది వంటిది అంటాడు. ఆ పునాదిని గురించి జ్ఞాపకం చేస్తే ఏమంటాడంటే, క్రైస్తవులైన వారు, ఆత్మీయ బిడ్డలైన వారు ఎలా జీవించాలో జ్ఞాపకం చేస్తాడు. ఆత్మీయ బిడ్డలు ప్రతి ఒక్క విశ్వాసి యొక్క లక్షణం ఏమై ఉండాలంటే, తన విశ్వాస జీవితం ద్వారా దేవుని సంతోషపెట్టాలి. ఎవరిని సంతోషపెట్టాలి? ఎవరినన్నా? దేవుణ్ణి సంతోషపెట్టాలి. పౌలు గారు అందుకే అంటాడు కదా, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టల వలె జీవించవలనని మిగులా అపేక్షించుచున్నాను అంటాడు. పౌలు గారి యొక్క హృదయాభిలాష ఒకటే, నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి. నా ఆత్మీయత ద్వారా, నా కుటుంబము ద్వారా, నాకు అప్పగించబడిన సంఘము ద్వారా, నాకు అప్పగించబడిన పరిచర్య ద్వారా దేవునికి మహిమ రావాలి. మహిమ నాకు కాదు రావాల్సింది, ఘనత నాకు కాదు చెందవలసింది. నన్ను ప్రేమించిన నా దేవునికి మహిమ ఘనత రావాలి అన్నది పౌలు గారి యొక్క హృదయాభిలాష. ఈ చదవబడిన 8 వచనాలలో 4 ప్రాముఖ్యమైన సంగతులని నేను త్వరగా మీకు చూపిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏమిటంటే మొదటి వచనంలో ద కాల్ అంటే పిలుపును గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 2 వచనాలలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, మొదటి వచనంలో ప్రాముఖ్యంగా సమర్పణ కొరకు పిలుపునిచ్చుచూ ఉన్నాడు. దేని కొరకు? సమర్పణ కొరకు పిలుపునిచ్చుచున్నాడు. 1వ వచనాన్ని చూడండి దయచేసి. కాబట్టి సహోదరులారా, పౌలు గారు సంఘాన్ని సంబోధిస్తూ ఈ మాట అంటాడు, కాబట్టి సహోదరులారా అని పిలుస్తాడు. సంఘాన్ని అద్భుతమైన రీతిగా అభివర్ణిస్తూ ఉన్నాడు. సంఘములో ఉన్న బిడ్డలను వారిని పిలుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటి పౌలు గారి యొక్క ఈ పిలుపులో ప్రధానంగా 3 విషయాలు కనపడతా ఉన్నాయి. పౌలు గారు ఇక్కడ ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, బ్రదర్స్ మీరందరూ గమనించాల్సింది ఏమిటంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోవాలి అంటాడు. కింద బాటలో అంటాడు, సజీవ యాగము చేయడం. సజీవంగా ఏం చేయాలి? యాగం చేయడం. యాగం ఎవరు చేస్తారు?
ఆ దినములలో లేవీయులు చేసేవారు కదా. ఎవరు చేస్తారు యాగం? లేవీయులు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రజలు ఎవరైనా పాపం చేసి ఉంటే వారి పాపము పరిహారం నిమిత్తమై యాజకుడు ఏం చేసేవాడు అంటే, పిల్లరా, ఒక బలి పశువును వధించి ఆ బలి పశువును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు యాజకుడు. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల యొక్క పాపము నిమిత్తమై దేవునికి ప్రాయశ్చిత్తము చెల్లించేవాడు. పౌలు గారు ఏమని పిలుపునిస్తూ ఉన్నాడంటే, ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మిమ్ముని మీరు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. దేవునికి సమర్పించుకోవాలి. వి నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్ టు ద లార్డ్. దేవుని సన్నిధిలో మనలను మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలి. పౌలు గారు చక్కని మాట అంటాడు. ఇదిగో నేను నా పాపములో క్రీస్తుతో నేను, నాతో క్రీస్తు సిలువ వేయబడ్డాం అని మాట్లాడుతూ అద్భుతమైన మాట అంటాడు. ఇక మీదట జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ మై సెల్ఫ్. నేను నా కొరకు జీవించబోవట్లేదు, నా కొరకు నేను బ్రతకబోవట్లేదు. నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? నాలో జీవించుచున్నా, లేకపోతే నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నేను జీవిస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏమని జ్ఞాపకం చేస్తారంటే, పిలుపును గూర్చి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు బాగా జ్ఞాపకం, గడిచిన కొంతకాలం క్రితం ఒక ఆర్టికల్ నేను చదువుతూ ఉన్నాను. డాక్టర్ బిల్లీ గ్రాహం మనందరికీ తెలుసు కదా. ఎంతమంది తెలుసు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తెలుసా లేదా? చాందిని తెలుసా లేదా? తెలీదు. చాలాసార్లు నేను బిల్లీ గ్రాహం గారిని గురించి నేను చెప్పాను. అమెరికా దేశంలో జన్మించినటువంటి ఈ బిల్లీ గ్రాహం గారికి ఒక టైలర్, ఎవరండి? ఒక టైలరింగ్ పని చేసుకుని ఆయన సువార్త చెప్పాడు. సువార్త చెప్పి బిల్లీ గ్రాహం గారు చినిగిపోయిన ప్యాంటు ఒకటి గుట్టించుకోవడానికి వస్తే, తమ్ముడా ఎక్కడ ఉంటాను అని అడిగితే, నేను ఇక్కడ ఉన్నాను సార్, చాలా దూరం ఉంటా అని చెప్పాడట. ఏం లేదు కానీ నీ ప్యాంటు ఊరకనే గుట్టి పెడతా. ఏం చేస్తా? ఫ్రీగానే గుట్టేస్తా, కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు ఫ్రీగానే కొడతావా? నేను ఫ్రీగానే కొడతా. మరి ఏం చేయమంటావు అంటే, ఏం లేదు కానీ మా చర్చిలో మీటింగ్ జరుగుతుంది, నువ్వు రావాలా? ఏంటి? మా చర్చిలో మీటింగ్ జరుగుతుంది, నువ్వు రావాలి. మరి ప్యాంటు ఫ్రీగా గుట్టాడు, మరి డబ్బులు ఇచ్చే పని లేదు కదా, మరి రాకపోతే మాట పోద్ది కదా. సరే వస్తుంది. మరి నా దగ్గర బండి లేదు, ట్రాన్స్పోర్టేషన్ రావడానికి నాకేమీ లేదంటే, నువ్వేం రానక్కర్లేదు, నీ ఇంటికి వచ్చి నేను నిన్ను పికప్ చేసుకుంటానని అతన్ని పికప్ చేసుకొని ఆ మీటింగ్కి తీసుకెళ్ళాడు. ఆ మీటింగ్లో ప్రభువారు డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా డాక్టర్ బిల్లీ గ్రాహం గారి యొక్క హృదయము చెలించిపోయి అక్కడే యవ్వన ప్రాయంలో దాదాపు 18-19 సంవత్సరాల వయసులో ఆ టైంలో చిన్న సంఘటన జరిగింది. ఆయన రాస్తూ, ఈ టైలర్ రాస్తూ, ఈవెన్ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆ మాటలు రాశాడు. అందరూ ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రీచర్ ఆల్టర్ కాల్ ఇచ్చాడట. ఆల్టర్ కాల్ ఇస్తే అందరూ ముందుకు వస్తున్నాడంట. ఈయన ప్రార్థన మధ్యలో ఈ టైలర్ గారు, బట్టలు కుట్టే టైలర్ గారు కళ్ళు తెరిచి చూస్తున్నాడంట. అందరు లెగుతున్నారు, వీళ్ళు లేవట్లేదేంటి? అందరు లెగుతున్నారు, ఇతను లేవట్లేదేమిటి అని ఎదురు చూస్తూ ఉన్నాడట. అందరు లేచారు, అందరు దేవుని సన్నిధిలో వారు సమర్పించుకున్నారు, పాపమును గురించి పశ్చాత్తాపడుతున్నారు. కానీ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు లేవలేదంట. ఈయన మోకరించి ప్రార్థన చేయ, అయ్యా ఈ యవనస్తుని పట్టుకోయా, నేను మొట్టమొదటిసారి ఈ బిడ్డను తీసుకొచ్చాను ఈ సన్నిధికి, నువ్వు పట్టుకో ప్రభు అని ఏడుస్తున్నాడట. ఏడుస్తూ మధ్యలో కళ్ళు తెరిచి చూడగానే డాక్టర్ బిల్లీ గ్రాహం గారు మోకరించి బిగ్గరగా ఏడుస్తూ, ఎస్ అయ్యా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడట. ఇంకేనా నవ్వు ఏడుపు ఆగిపోయింది. ఈ అయ్యగారి ఏడుపు ఆగిపోయి సంతోషంగా, దేవా నీ కొందనాలు స్తోత్రాలని చెప్పాడట. ఆ తదుపరి ఆ యవ్వన బిడ్డను బైబిల్ కాలేజీకి పంపించాడు. యవ్వన బిడ్డ బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. ఈ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి చిన్న? 7 ఖండాలు ఉన్నాయి. నువ్వు కొత్త విని మావాడు శివ కొత్త ఖండాలు కూడా చెబుతాడు. ఈ మధ్య కొత్తవి వస్తున్నాయి అన్న అని చెప్తాం. ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తాడు, కొత్త ఖండం వస్తుందన్న అంటాడు. సరే చిన్న, ఇప్పటికైతే అఫీషియల్ 7 ఉన్నాయి. కొత్తది ఏదన్నా వస్తే అప్పుడు మరలా ఆలోచన చేద్దాం. ప్రస్తుతానికి 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. తన పరిచర్య ద్వారా అనేక కోట్ల మందిని దేవుని వైపు తిప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ ఎక్కడుంటారు చెప్పండి? వీళ్ళందరూ బిల్లీ గ్రాహం గారు ఎవరు? ఇప్పుడు లైన్లో నిలబెడితే ఎవరు బిల్లీ గ్రాహం గారి కంటే ముందు ఎస్ఐ దగ్గర నిలబడితే ఎవరు ముందు నిలబడాలా? టైలర్ గారు ముందు నిలబడతాడు. టైలర్ గారు వెనకాల బిల్లీ గ్రాహం గారు నిలబడతాడు. బిల్లీ గ్రాహం గారు వెనకాల ఎంతమంది నిలబడతారు? కొన్ని కోట్ల మంది నిలబడతారు. కొన్ని కోట్ల మంది. ఒక టైలర్
ఒక్క వ్యక్తిని ప్రభువులోకి నడిపిస్తే ఆ వ్యక్తి ద్వారా కొన్ని వందల కోట్ల మందిని దేవుడు రక్షణలోనికి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తాను వచ్చానంటే, ఈ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, దాదాపు బిల్లీ గ్రాహం గారు చనిపోకముందు దాదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం బిల్లీ గ్రాహం గారు అమెరికా దేశంలో ప్రపంచ దేశంలో ఎరిగినటువంటి స్వార్థికుడు కదా. కాబట్టి వారు ఏమన్నారంటే, అయ్యా అమెరికా దేశానికి నువ్వు అధ్యక్షుడిగా ఉండాలి. అమెరికా దేశంలో ఎవరైనా అధ్యక్ష పదవికి 2 సార్లు మరలా పోటీ చేయడానికి వీల్లేదు. నీ జీవితంలో 2 సార్లు మాత్రమే నువ్వు అధ్యక్షుడు అవుతావు. అధ్యక్షుడి పదవి అయిపోయిందనుకో, నీవు ఏ ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం చేసుకోవచ్చు మళ్ళీ పోయి. ఒబామా మీకు తెలుసు కదా, ఒబామా కంపెనీలో పనిచేసేవాడు. అప్పట్లో 2 సార్లు ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇప్పుడు అదే కంపెనీకి మరలా వెళ్ళిపోయి డ్యూటీ చేస్తున్నాడు. కాకపోతే జీతం పెరిగింది. ఫార్మర్ ప్రెసిడెంట్ అయినందుకు జీతం పెరిగింది. అంతకు తప్పితే వేరేది లేదు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారి దగ్గరకు వచ్చి, అయ్యా దేశంలో ఈ సంవత్సరం లేకపోతే ఈసారి ఎలక్షన్లు వద్దు, ఈసారికి ఈ దేశానికి నువ్వే ప్రెసిడెంట్ అవ్వాలి అని ఆహ్వానించారు. మనమైతే ఏం చేస్తాం సార్? కొండ అంకుల్ గారు ఎవరన్నా వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు కావమన్నారంటే ఏం చేస్తారు? ఉన్న పాటున కొండ అంకుల్ గారు తీసేయండి, ఎవరైనా ఉన్న పాటున ఏం చేస్తాం? మాస్టర్ గారు నమస్తే, మళ్ళీ కలుస్తానని చెప్పి బైబిల్ అక్కడ వదిలిపెట్టి పోయి నిలబడతాం. కానీ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఏమన్నారంటే, సర్వోన్నతుడైన దేవుని సేవను విడిచిపెట్టి దానికంటే తక్కువైన పనిని నేను చేయను. నా దేవుణ్ణి స్తుతించడం కంటే నాకు గొప్ప పనేమి. గట్టిగా చప్పట్లు కొట్టండి, మరి గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఎంత గొప్ప సమర్పణ! యునానిమస్గా ఎలక్షన్లతో పని లేదండి. ఈసారి ఎలక్షన్లతో పని లేదు, ఎలక్షన్లు పెట్టేదేమీ లేదు. నువ్వు దేశానికి ప్రెసిడెంట్గా గమ్మంటే ఏమంటాడు? నాకు వద్దురా బాబు, నీకు దండం పెడతా, ఈ సేవ కంటే గొప్ప పని రెండవది లేదు. మందిరానికి పోకుండా ఉంటే 100 రూపాయలు ఇస్తానంటే మందిరం అంతా ఖాళీగా ఉంటుంది. దేవుని స్తోత్రం కదా. వర్షం పడనక్కర్లే, మబ్బులు పడితే చాలు, వర్షం వస్తే తడిచిపోతామని చెప్పి మందిరాన్ని మానేసే వారం కూడా ఉన్నాం. పౌలు గారు ఏమని పిలుపునిస్తున్నాడంటే, మొట్టమొదటిగా పౌలు గారు పిలుపునిస్తున్న ఏమనంటే, మిమ్ముని మీరు సజీవ యాగముగా ఆయన సన్నిధిలో సమర్పించుకొనుడి అని పిలుపునిస్తున్నాడు. దానిలో 3 విషయాలు ఉన్నాయి. అదేమిటంటే, మొట్టమొదటి విషయం ఏమిటంటే, మనల్ని మనం ఎట్లా సమర్పించుకోవాలంటే పరిశుద్ధముగా సమర్పించుకోవాలి. నా దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. ఆయనను ఆరాధించేవారు ఎట్లా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. అందుకని 1 పేతురు పత్రిక రాస్తూ అంటాడు కదా, ఏమంటాడు ప్రభు వారు? ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడును గనక మీరును, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, సహోదరులారా, పరిశుద్ధమును మన జీవితాలను దేవునికి సమర్పించుకునేటప్పుడు మనం దేవుని యొక్క వాక్యము చేత పిల్లరా పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యము పిల్లరా మన హృదయాలని కడిగివేస్తుంది. అందుకని యెషయా గ్రంథంలో రాస్తూ అంటాడు, అయ్యా నీవు నీ రక్తముతో నన్ను కడిగితివి అంటాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కడగబడిన వారమై ఉన్నాము అనే సంగతిని మర్చిపోకూడదు. రెండవ విషయాన్ని అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, దేవునికి అనుకూలమును అంటాడు. ఎవరికి అనుకూలం? దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలం అంటే ఏమిటి? దేవునికి అనుకూలమైనది అంటే ఏమిటి అసలు వాస్తవంగా అంటే? జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రియమైన బిడ్డలారా, ఈవెన్ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి దయచేసి. దేవునికి అనుకూలమైనది, లేదా దేవునికి మనకు అనుకూలమైన పనులు మనం చేయటం కాదు, కానీ దేవునికి ఇష్టమైనది, ఆయనకు అనుకూలమైన కార్యాన్ని మనం చేయగలగాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పిల్లారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ప్రభు దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తపడుడి. మన దృష్టికి మనం అనుకూలంగా కాదు, కానీ గాడ్ హ్యాస్ టు అప్రూవ్ అవర్ లైఫ్. మనుషులు ఎట్లా చూస్తారన్నది మనకు పని లేదు, ఇతరులు ఎట్లా మన పట్ల చూస్తారన్నది మనకు పని లేదు, కానీ పిల్లరా దేవుని దృష్టిలో దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతున్నామా లేదా మనం గమనించాలి. We need to live a life which pleases God. దేవునిని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి పిల్లలు. అందుకని పౌలు గారు మరొక మాట అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యొక్క దాసుడిని కాకపోను. మనుషులు ఏం చేస్తారమ్మా? ఎదుటి వారిని ఎప్పుడు దూషిస్తారు. మనలో తప్పులే కనపడతాయి, మనలో మంచి కనపడదు.
కానీ పిల్లారా, దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, పౌలు గారు ఏమంటాడంటే, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. నా ఆత్మీయ జీవితం, నా భక్తి జీవితం, నా ప్రార్థనా జీవితం దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని చేత అప్రూవ్ చేయబడాలి. దేవుడు నా జీవితాన్ని అంగీకరించే విధంగా నేను ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అక్కడే జ్ఞాపకం చేస్తూ మూడో విషయాన్ని ఏమంటాడంటే, మూడో విషయాన్ని చూడండి, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటాడు. సజీవ యాగముగా మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. సజీవ యాగంగా అంటే వి నీడ్ టు సరెండర్ జస్ట్. అంటే ఎప్పుడైనా దేవునికి అర్పించేటప్పుడు పిల్లరా, దేవునికి అర్పించేటప్పుడు సహజంగా చనిపోయిన దానిని అర్పించిన దానికి సజీవమైన దాన్ని అర్పించేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు యానిమల్స్ని అర్పించేదానికి మనుషులు మనల్ని మనం అంటే అర్పించడం అంటే పిల్లరా ఏదో బలి అర్పించడం కాదు, కానీ సంపూర్ణంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకోవడానికి అది సాదృశ్యంగా ఉంది. పౌలు గారు ఆ మాట అంటాడు, ఏమంటాడంటే మీ శరీరమును సజీవ యాగంగా సమర్పించుకోండి. అందుకనే 8వ అధ్యాయం చూడండి దయచేసి. 8వ అధ్యాయం 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం దయచేసి చూడండి ఈ మాటను. 6వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం నుండి 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము అయ్యున్నది కాగా అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరదు. దేవుని చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఉంటాడంటే శరీరమునకును ఆత్మకును ఎప్పుడు వైరము కలుగుతుందని, శరీరము సహజంగా ప్రియదని బిడ్డలారా దేవుని యొక్క మాటకు లోబడదని పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ఈ రోమా పత్రికలో అనగా రోమా పట్టణంలో ఉన్న సంఘముతో ఈరోజు గ్రేస్ అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్తో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవునికి అనుకూలమైనది, దేవునిని సంతోషపెట్టే పని ప్రతి విశ్వాసి చేయాలి. అదేమిటంటే పరిశుద్ధముగాను, అంత మాత్రమే కాదు దేవునికి అనుకూలముగాను మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. వి జస్ట్ నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్ టు ద లార్డ్. మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఒక పాట పాడతాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాట పాడుతూ ఉంటాం. మన జీవితాలను పిల్లరా ఎలాగంటే పరిస్థితుల వైపు కాదు, స్థితిగతుల వైపు కాదు, ఈ లోక విషయాల వైపు కాదు, కానీ సంపూర్ణముగా పిల్లరా మన జీవితాలను దేవుని చేతికి అప్పగించాలి. మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ప్రియమైన బిడ్డలారా ఆయన ఏం చేస్తాడో తెలుసా? మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగించినప్పుడు కుమ్మరివాడు ఆ కొండని మలిచిన రీతిగా నా జీవితాన్ని ప్రభు ఏం చేస్తాడు? మలుస్తాడు అన్న సంగతిని మరవకూడదు. పౌలు గారు సంఘానికి పిలుపునిస్తున్నాడు, ప్రియ సహోదరులారా మీరు దేవుణ్ణి సంతోషపరచాలని ఆశ కలిగి ఉంటే మీరేం చేయాలంటే సజీవ యాగంగా మిమ్ముని మీరు దేవునికి సమర్పించుకొనుడి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. 2వ కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం ప్లీజ్. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడైనట్టు ఎదుట లేనప్పుడు ధైర్యము గలవాడైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. పౌలు గారు ఏమంటున్నాడంటే ఇదిగో మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, మీ ప్రక్క నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా నా మృదుత్వాన్ని నేను కాపాడుకుంటున్నాను అంటున్నాడు. మొట్టమొదటిగా పౌలు గారు ఏమంటాడంటే పిల్లరా దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. యు హ్యావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్. నీ జీవితంలో ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రయాసాలున్నా, ఎన్ని శ్రమలు కూడా వెళుతూ ఉన్నా ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించాలి, ప్రభు చేతికి నీ కుటుంబాన్ని అప్పగించాలి, ప్రభు చేతికి నీ జీవితాన్ని అప్పగించాలి. లేఖన భాగంలో మనం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన సత్యం కనపడుతుంది పిల్లరా. యేసుక్రీస్తు వారు ఒక మీటింగ్లో 3 దినాలు మాట్లాడిన తర్వాత 5 రొట్టెలు 2 చిన్న చేపలని 5,000 మందికి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం కదా.
ఆ పిల్లవాడి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఆ 3 దినాలు 5 రొట్టెలు 2 చేపలుగానే ఉన్నాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించబడ్డాయో అప్పుడు యేసుక్రీస్తు వారు వాటిని ఆశీర్వదించాడు. ఈ రోజున నీవు దీవించబడాలంటే లేదా నిన్ను బట్టి ప్రభువు సంతోషించాలంటే నీవు చేయవలసింది ఏమిటంటే, నేను చేయవలసింది ఏమిటంటే, సజీవ యాగముగా దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం పాట పాడతాం, ఏమని పాడతాం? ఇదిగో దేవా నా జీవితం. ఆ చరణాన్ని పాడదామా దయచేసి? ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకము నీకంకితం అన్న పాటను దయచేసి మనం పాడదాం. ఆ కోరస్ పాడదాం. దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఆమేన్. దేవుని స్తోత్రం చెబుదాం అందరం కలిసి హల్లెలూయా. మరొకసారి చెబుదాం హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగానేమో వారందరికీ పిలుపునిచ్చున్నాడు. రెండవ వచనం చూడండి, రెండవ విషయాన్ని రెండవ వచనం. మొట్టమొదటిది పౌలు గారి యొక్క పిలుపుని చూస్తాం. రెండవదిగా చూడండి రెండవ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రెండవదిగా పౌలు గారు ఏమంటాడంటే, మొట్టమొదటిగా పిలుపునిచ్చుచూ ఉన్నాడు. రెండవదిగా పిల్లరా, ఈస్ గివింగ్ ఎ వార్నింగ్ టు ద చర్చ్. సంఘానికి ఒక హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. సంఘానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏమని తెలియజేస్తున్నాడంటే, అందులో కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. మొట్టమొదటిది ఏమంటాడంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అంటాడు. ఏం చేయకూడదు? ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోక మర్యాద అంటే ఏమిటి? ఈ లోక మర్యాద అంటే ఏమిటి? ఏం చేస్తారు ఈ లోక మర్యాద అంటే? పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే ఏం చేస్తారయ్యా? ఏం చేస్తారండి? పంతుల దగ్గరకు పోయి, మన మధ్య ఎవరో గృహాన్ని ఇల్లు కట్టుకోవాలంట, సిద్ధాంతి దగ్గరకు పోయి, ఏమో నాకు తెలియదు సిద్ధాంతం, నేను చదువుకోలా, నేను ఆడే ఉన్నా, ఏం చేస్తారంట? సిద్ధాంతి దగ్గరకు పోయి కనుక్కొని ఇల్లు ఎక్కడ కట్టాలా. సరే నేనేమి హెచ్చరించలా, చెప్పి చూసా, లేదన్నా ఖచ్చితంగా సిద్ధాంతి నేను చేసేది అదే చేయాలని చెప్పి సిద్ధాంతం తీసుకొచ్చాడు. సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టాడు కానీ ఇంట్లో నెమ్మది లేదు. ఇంట్లో సమాధానం లేదు. ప్రార్థన చేత కట్టబడాల. ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను అనుసరించి, ఈ లోకంలో ఉన్న స్థితిగతులను అనుసరించి, ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరించి, వాటిని బట్టి జీవితాన్ని కట్టుకునేవారు అనేక మంది ఉన్నారు. అందుకనే పౌలు గారు అంటాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించకూడదు, ఈ లోకమునికి మీరు వేరై ఉన్నారు అంటాడు. ఏమై ఉన్నారు? వేరై ఉన్నారు. యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. యు ఆర్ నో మోర్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి చెందిన వ్యక్తివి కాదు, లోకంలోనే బ్రతుకుతున్నావు. ఈ లోకము నుండి నువ్వు వేరుపరచబడిన వాడవి. ఈ లోక మర్యాదను నువ్వు అనుసరింపకూడదు అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ నెంబర్ 4 వర్స్ నెంబర్ 4, 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఈ లోక స్నేహము దేవునితో ఏమైంది? చెప్పాలా? ఏమైంది? ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఎవరితో అన్నా వైరం పెట్టుకుంటే గెలుస్తాం కానీ యేసయ్యతో పెట్టుకుంటే నడుస్తుందా? యేసయ్యతో కొన్నిసార్లు దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేయకూడదు పిల్లరా. మీ అందరికీ తెలుసో లేదో కానీ ఇందాక డాక్టర్ బిల్లీ గ్రాహం గారిని గురించి చెప్తూ ఇంకొక సంఘటన, తన జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే, మెర్లిన్ మొన్రాయ్ అనేటువంటి
ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ ఆ దినాల్లో ఉండేది. హాలీవుడ్ యాక్టర్ ఆవిడే. 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి మూవీస్లో నటించడం ప్రారంభం చేసింది. 17వ ఏట నుండి 30వ ఏట వరకు అద్భుతమైన మూవీలు ఎన్నో తను చేస్తూ వచ్చిందట. ఒకరోజు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు బిల్లీ గ్రాహం గారితో మాట్లాడి, నువ్వు మెర్లిన్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు అని చెప్పాడట. సరే, ప్రభు చెప్పాడు కదా, వెళ్ళాలా లేదా? వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆ స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంది. బయట డాక్టర్ బిల్లీ గ్రాహం గారు బైబిల్ పట్టుకొని నిలబడి అక్కడ ఉన్న వ్యక్తికి చెప్పాడట, అయ్యా, నేను మెర్లిన్ గారిని కలవడానికి బహు దూరం నుంచి వచ్చాను, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని, ఒక సమాచారాన్ని తెలియజేయాలా అని చెప్పాడట. సరే, ఆయన వెళ్ళి ఆమె పిఏకి చెప్పినప్పుడు పిఏ బయటకు వచ్చి అడిగాడట, ఏమైంది సార్, ఎవరు మీరంటే, ఏం లేదండి, నేను ఒక పాస్టర్ని, మెర్లిన్ గారితో కలవాలి, ఒక మాట మాట్లాడాలి అని చెప్పాడట. చెప్పిన వెంటనే ఇతను మెర్లిన్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడట, అమ్మా, ఇట్లా పాస్టర్ గారట మిమ్మల్ని కలవడానికి వచ్చాడు, చాలాసేపు నుంచి మీ కొరకు వెయిట్ చేస్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలట, మీరు దయచేసి కొంచెం టైం ఇస్తారా అని అడిగితే, నాకు అంత టైం లేదు, ఏం చేస్తారంటే, నేను కారులో వెళ్ళేటప్పుడు ఆ కారులో అతనితో మాట్లాడడానికి ఆ కారులో అతను ఎక్కించండి, మరి మధ్యలో అతని ఎక్కడికైతే వెళతాడో అక్కడ దించేసి వెళతాం, ఆ కారులో కూర్చొని మాట్లాడడానికి మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి సెక్రటరీ లేదా పిఏకి చెప్పిందట. సరే, పిఏ అట్లనే ఏర్పాటు చేశాడు. కారులోకి ఎక్కిన తర్వాత బిల్లీ గ్రాహం గారు ఈ మాట చెప్పాడట, అమ్మా, మీరు అద్భుతంగా నటిస్తూ ఉన్నారు, అద్భుతమైన విధంగా బ్రతుకుతూ ఉన్నారు, కాదంటలే, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం, ఈ అందం కొంతకాలమే ఉంటుంది, అయితే ఎస్ఐ నీతో చెప్పమని ఒక మాట చెప్పి పంపించాడు అని చెప్తే ఆవిడ అన్నదట, ఎస్ఐ అంటే ఎవరు? ఎస్ఐని గురించి మాట్లాడటానికి నా దగ్గరకు వచ్చావా? ఆయనకి నా జీవితంలో సమయము లేదు అని చెప్పిందట. ఒక రోజుకి తను మన కరెన్సీలో ₹1,00,00,000 కంటే పైగా సంపాదిస్తుంది ఒక రోజుకి. ఎస్ఐకి నా జీవితంలో టైం లేదు అని చెప్పిందట. చెప్పినప్పుడు నేనేం చెప్పాడంటే, అమ్మా, లేదు, నీకు అపాయకరమైన దినాలు రాబోతా ఉన్నాయి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నీ రక్షకుడుగా నమ్మమని చెప్పి ఆ సువార్తను తనకు చెప్పాడట. చెప్తే ఆవిడ కోపం వచ్చి అర్ధాంతరంగా మధ్యలో బండి నిలిపివేసి ఆ ప్రయాణం మధ్యలోనే ఆయన్ని బిల్లీ గ్రాహం గారిని రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా 3 నెలలు గడిచేలోపు మెర్లిన్ మొన్రాయ్ సూసైడ్ చేసుకొని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని న్యూస్ పేపర్లో వచ్చింది. ఇప్పటికి కూడా టీవీ ఛానల్లో ఎన్నో మార్లు అది టెలికాస్ట్ చేస్తుంటారు. కారణం ఏమిటంటే తన జీవితంలో తన పుస్తకాలు రాసింది ఏమిటంటే, ఎన్నో చేశాను, నేను ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశాను, ఎంతో డబ్బుని సంపాదించాను, ఎంతో గౌరవాన్ని సంపాదించాను, ఎంతో మందిని నా వైపు తిప్పుకోగలిగాను, కానీ నా జీవితంలో నెమ్మది లేదు, అందుకని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నానని తన డైరీలో రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు తర్వాత చాలా బాధపడ్డాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, దేవుని యొక్క హెచ్చరిక మన ఎదుకు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ ప్రభువారి జ్ఞాపకం చేస్తూ పౌలు గారు ఏమంటాడంటే, జ్ఞాపకం చేస్తూ ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకూడదు. ఈ లోకంలోని తేదీలను, అమావాస్యలను, ఆ రోజు ఈ రోజు, మంచి రోజు చెడ్డ రోజు, వీటిని చూడకూడదు ప్రియమైన బిడ్డలారా, వాటిని చూడడానికి వీల్లేదు. అందుకనే ప్రభు అంటాడు, యాకోబు భక్తుడు రాస్తూ అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటాడు. దేవునితో వైరం పెట్టుకొని ఈ లోకంలో బ్రతికి బట్టకట్లేం. ఆ తర్వాత మాటలు ఏమంటాడో చూడండి. రెండవదిగా, సమయం చాలా దాటిపోతా ఉంది, నేను త్వరగా ముందుకు వెళతాను. అక్కడే రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలి? మొట్టమొదటిగా అక్కడ రెండో విషయంలో ఉత్తమమును, మరలా అంటాడు దేవునికి అనుకూలమును, మూడవదిగా సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరము పొందుడి అంటాడు. రెండవదిగా ఇక్కడ హెచ్చరిక ఏమంటాడంటే, మొట్టమొదటిగా ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు. 9 విషయాలు జ్ఞాపకం చేస్తాడు. రెండవది అక్కడ ఏమంటాడంటే, రెండవది ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోవాలి.
మరియా ప్రియదేవుని బిడ్డలారా, మరియా ఏం చేసింది? ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దేవుని పాదాల యొద్ద కూర్చుండి వాక్యం అన్నది. మూడవది, దేవునికి అనుకూలమైనది కావాలి. నాలుగవది, సంపూర్ణమై ఉన్న అంటే పరిపూర్ణముగా మన జీవితాలు ఉండాలి. ఐదవది, దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. ఆరవది, దానిని మనం పరీక్షించాలి. ఏడవది, మీ మనస్సు నూతనపరచబడాలి. ఎనిమిదవది, మనస్సు నూతనపరచడం వల్ల రూపాంతరము పొందాలి అని జ్ఞాపకం చేస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ 8 సంగతులను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే, మొట్టమొదటిగా ప్రియ సంగమా, మీ జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి. అది దేవునికి ఇష్టం. క్రైస్తవులుగా, దేవుని బిడలగా దేవుని చిత్తము నెరవేర్చడమే కదా. కాబట్టి ఆత్మీయ బిడలగా దేవుని చిత్తము నెరవేర్చే ఈ ప్రక్రియలో సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలంటాడు. రెండవది, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హెచ్చరిక ఏమంటాడంటే, ఈ లోకానుసారంగా నడుచుకోవద్దు. ఈ లోకస్తులు ఎట్లా బతికితే అట్లా బతకొద్దు. వాళ్ళు అట్లా చేశారు, నేను కూడా చేస్తాను. వాళ్ళు అలాగ జీవించారు, నేను కూడా జీవిస్తాను. వాళ్ళు తాయిత్తు కట్టుకున్నారు, నేను కూడా తాయిత్తు కట్టుకుంటాను. మన మధ్య ఒక తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కగానొక్క కొడుకు. ఏది ఉన్నా బిడ్డలు ప్రార్థన చేయమని కోరతారు, ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను ప్రార్థన చేస్తా చూసేసరికి చాలా తాయిత్తులు ఉన్నాయి. ఎన్ని తాయిత్తులు ఉన్నాయి? ఎన్నున్నాయి చెప్పాలా? ఇజ్రాయేలు చాలా తాయిత్తులు ఉన్నాయి. నేను అడిగాను, అమ్మా ఎందుకు కట్టావు అని అడిగాను నేను. అయ్యా ఒక్కగానొక్క కుమారుడైతే ఈ తాయిత్తులు ఏమైనా రక్షించగలుగుతాయా? నేను మేడిపల్లి ప్రాంతం పోయినప్పుడు తాయిత్తులు ఉపదీసి చూసా ఏముందో అని. నిజంగా ఉపదీసి చూసా, ఏమీ లేదు, దాంట్లో పిచ్చిగీతలు ఉండి. అంత మాత్రం పిచ్చిగీతను ఎంగీలేను. ఎంత దుర్మార్గత పిల్లారా! మనల్ని రక్షించగలిగిన వాడు మన దేవుడు పిల్లారా. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు అని జ్ఞాపకం చేస్తాడు. నెంబర్ 3, మూడవ సత్యం 3వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, 3వ సత్యం 3వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. హి స్పీక్స్ అబౌట్ హ్యూమిలిటీ, తగ్గింపును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ సత్యం చూడండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన ప్రకారము విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ మూడవదిగా ఏం జ్ఞాపకం చేస్తారంటే, క్రైస్తవ జీవితంలో లేకపోతే క్రైస్తవును కొనవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యతల్లో మొట్టమొదటిది సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి. రెండవది, దేవుని యొక్క హెచ్చరికకు లోబడాలి. మూడవది, మనల్ని మనం తగ్గించుకోవాలి అంటాడు. తగ్గించుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటాడంటే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటాం. మన ద్వారా ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలా? మనము కనపరచబడకూడదు, మనము హెచ్చించబడకూడదు. ఇలా రేపు ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య కంటే గొప్పోళ్ళు సేవకులు అయిపోయారు. యేసయ్య కంటే గొప్పోళ్ళు ఎవరైపోయారు? సేవకులు మారిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరికి రావాలా మహిమ? అసలు వాస్తవానికి యేసయ్యకి రావాలి. ఓ డాక్టర్ గారు ఉన్నారు, హార్ట్ సర్జరీ చేశాడు. కత్తికి నోరు వచ్చింది, కత్తికి దేవుడు నోరు ఇచ్చాడు. కత్తిండి అబ్బా భలే సర్జరీ చేశా అన్నదనుకో, డాక్టర్ గారు ఏమంటాడు డాక్టర్ గారిని? కత్తి నువ్వు చేసావా సర్జరీ? నువ్వు కాకపోతే నేనేం చేస్తా? కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చాయినా? ఏది లేకపోయినా కానీ నేను సర్జరీ చేసినాడు గొప్పోడా లేకపోతే కత్తి గొప్పదా? ఎవరన్నా చెప్పాలన్నా? నన్ను సృజించిన యేసయ్య గొప్పోడా? ఈ లోకంలో యేసయ్య కొరకు బ్రతుకుతున్న మనం గొప్పోడమా? యేసయ్య మనమేమనుకుంటాం? నేను గొప్పోడిని అనుకుంటాం. నేను లేకపోతే ఇది జరగదేమో, నేను లేకపోతే అది జరగదేమో, లేకపోతే నేను లేకపోతే ఇది అవ్వదేమో, అది అవ్వదేమో అనుకుంటాం. మనం కాదు ప్రియదేవుని బిడ్డలారా. యేసయ్య ఘనుడు, యేసయ్య సర్వోన్నతుడు. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏమంటాడంటే హ్యూమిలిటీ, తగ్గింపు అనేది కావాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దీనులతో ఏం చేయాలి? దీనులతో పొత్తు చేయుట మంచిది లేదా మేలు అని జ్ఞాపకం చేస్తున్నాడు. తగ్గింపు కలిగి ఉండాలి.
యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక నా కాడిని మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సంఘమా, మనం ఏ మనస్సు కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడే జ్ఞాపకం చేస్తూ అంటాడు, అక్కడే జ్ఞాపకం చేస్తూ ప్రధానంగా ఇక్కడ ఏమంటాడంటే 3వ వచనం చూడండి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మిమ్మను ప్రతిమాలు కొనుచున్నాను. 4వ వచనం చూడండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు, ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉన్నాము. చాలండి. ప్రధానంగా ఆ 3వ వచనంలో తగ్గింపును గురించి జ్ఞాపకం చేస్తాడు. దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నీవెంత తగ్గించుకుంటావో దేవుడు అంతగా నిన్ను హెచ్చిస్తాడు. ఎదుటి వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానపరిచినా, ఎంత హేళన చేసినా, నీవు పనికిరాని వాడివి అన్నా పర్వాలే. వారు ఒకవేళ అన్నా నువ్వు తగ్గించుకుంటే, ప్రభు యొక్క వాక్యము, దేవుని నియమం ఏమిటో తెలుసా? ప్రభు అంటాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటాడు. మనుషులను తగ్గించారనుకో పర్వాలే. ఎవరు హెచ్చిస్తారు? దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన ఆధిక్యతలో ఆయన ఉంచుతాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకుని అంటాడు. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అంటాడు. మూడవది, మీరు తగ్గింపు కలిగి ఉండాలి. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని మీరు ఎంచుకొనవద్దు. నేను గరుడును కదా అనుకొనవద్దు, నేను గొప్పవాడిని కదా అనుకొనవద్దు. దేవుని సన్నిధిలో అతిశయించకుండా వినయ మనస్సు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బెల్షాజర్. ఏం పేరు అతని పేరు? చెప్పాలా? బెల్షాజర్. దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో అతను కనపడతాడు. అయితే చదవనక్కర్లేదు, కానీ ఇతను బెల్షాజర్ పిల్లరా అతిశయించాడు. ఏం చేశాడండి? అతిశయించాడు. భయంకరంగా అతిశయించి, నేను రాజును కదా, నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు ఎదిరించగలడు అనుకొని దేవుని యొక్క మందిరములో ఉన్నటువంటి ఆ ఉపకరణములన్నిటిని తీసుకొచ్చి విందు చేశాడు. ఏం చేశాడు? మన భాషలో, తెలంగాణ భాషలో చెప్పాలంటే దావతు చేసి దేవుని యొక్క ఉపకరణములలో మద్యం పోసి జనం తాగుతూ ఉంటే ప్రభు యొక్క సన్నిధి నుండి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తాడు, బెల్షాజరు, నువ్వు చేస్తున్నది తప్పు అనే హెచ్చరిక వచ్చింది. అక్కడ వారందరూ తాగుతూ ఉండగా దేవుని యొక్క సన్నిధి నుండి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద రాస్తూ ఉంది. ఏమని రాసిందంటే, మెనే టేకెన్ ఓ పార్సన్ అని రాయబడి ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటంటే, దేవుడు నీ రాజ్యమును లెక్కించి తుయ్యగా ఆయన తక్కెడలో నువ్వు తక్కువగా కనపడ్డావు. అక్కడే దానియేలు గారు జ్ఞాపకం చేస్తూ, రాజా నువ్వు చేసింది ఏమిటో తెలుసా? నీ తండ్రికి దేవుడు అతిశయించుటను బట్టి దేవుడు గడ్డి మేపించిన సంగతి నీవు మరిచిపోతేవు కదా. అందుకనే నీ రాజ్యమును దేవుడు తీసేసి ఈ బబులోను రాజ్యాన్ని దేవుడు కూలగొట్టి ఆ పార్శికులకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, తగ్గించబడిన వారు పిల్లరా తగ్గించుకుని వారు హెచ్చించబడ్డారు, అతిశయించిన వారు పిల్లరా తమ జీవితాలని కోల్పోయారు. తగ్గింపు చాలా అవసరం. చివరిగా 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, 4వ విషయాన్ని దాదాపు 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఐక్యతను గురించి జ్ఞాపకం చేస్తాడు. దేనిని గురించి జ్ఞాపకం చేస్తాడు? ఐక్యతను గురించి జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం చూడండి, మరలా ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండెను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండెను, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో ప్రధానంగా ఐక్యతను గూర్చి 4వదిగా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమిటంటే సంఘములో ఐక్యతను కాపాడాలి. ఐక్యతను ఏం చేయాలి? కాపాడాలి. ఐక్యతను కాపాడే మనస్సు మనము కలిగి ఉందము గాక. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఉదాహరణకి గడ్డపొలుగు ఉంది. గడ్డపొలుగు తీసుకొని బట్టలు కుడతామా మచ్చి?
గడపలుగు తీసుకొని దేంతో కొట్టాలి? సూది 2 గడపలుగు ఒక దగ్గర పెట్టామనుకో, ఏది గొప్పది? ఏదండి? గడపలుగు గొప్పదా? మరి గడపలుగుతో బట్టలు కొడదామా? గడపలుగుతో బట్టలు కొడదాం. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఉంది, స్క్రూ డ్రైవరు, గడపలుగు, సూది ఉంది. ఈ మూడిట్లో ఏది గొప్పది? ఏదండి? సూది గొప్పది. సరే, సూదితో మనం భూమిని దవ్వుదామా? మరి ఏం చేద్దాం? ఏది గొప్పది మరి? ఇప్పుడు సూది తీసుకొని పోయి గుంత తవ్వాలా 2 ఫీట్లు. ఎప్పుడు దవ్వుతావు వినయ్? 2 రోజులు పడుతుందా సూదితో దవ్వుతే నువ్వు? భూమిని దవ్వటానికి ఏమి కావాలా? గడపలు కావాలి. బట్టలు కుట్టడానికి సూది కావాలి. ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ వస్తుందో లేదో తెలియాలా? గడపలకు పెద్దది కదా, అన్నిటికంటే బలమైంది కదా, తీసుకొచ్చి కరెంట్ వస్తుందో లేదో చెక్ చేయడానికి అది పట్టుకున్నాం అనుకో. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు అని పాడుకుంటా తీసుకొని పోవాలి. దేంతో చేసే పని అది చేయాలా. ఈ 3 కూర్చొని మాట్లాడుకున్నాను అనుకో, నేను గొప్పోడు, నువ్వు గొప్పోడువా, ఎవరు గొప్పోళ్ళు అని మాట్లాడుకుంటే ఎవరికి వారే గొప్పోళ్ళు. సూది చేసే పని గడపలుగు చేయలేదు, చేస్తుందా? ప్రయత్నం చేయి చేయటానికి. దాని పని దీనికి, దీని పని దానికి రివర్స్ చేయి. గడపలుగుతో భూమిని దవ్వుతాగా, లేదు గడపలుగుతో బట్టలు కొడతానని ప్రారంభం చేయి. సూదితో భూమిని దవ్వు. ఎప్పటికీ అవ్వదు నీ జీవితంలో. ఎప్పటికీ దేని పని దానితోనే చేయాలా. దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. సంఘములో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది. ఎవరి బాధ్యత వారిదే, ఎవరి ఆధిక్యత వారిదే. ఒక్కొక్కరిని దేవుడు తయారు చేసిన విధానం ప్రత్యేకమైనది. అంతేగాని మనం ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఇదిగో అది గొప్ప, వాళ్ళు గొప్పోళ్ళు, నేను గొప్పోడు కాదు, వాడు గొప్పోడు, నేను తక్కువ అని అనుకోవడానికి వీలు లేదు. సంఘములో మనందరం ఒకటే అయ్యున్నామని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, శరీరంలో అనేక అవయవములుండి ఒకటే పని లేదు. చేతులు చేసే పని వేరు, కాళ్ళు చేసే పని వేరు, ముక్కు చేసే పని వేరు. ముక్కుతో నేను నడుస్తానంటే కుదరదు. ముక్కుతో నడిస్తే ఇక ముక్కు లోపలికి పోతే అది కూడా ప్రాబ్లమే. పరదేశంలో పిల్లలారా, చేతులతో ఏం చేయాలో పని చేయాలి. ఈ చేతులతో పని చేయటం ఎందుకని? చేతులతో నడుస్తా పోయిన మనకి ఇంటికి ఎర్రగడ్డన్న తీసపోవాలి నిన్ను. చేతులు కట్లన్నా దేవుడు కాళ్ళు ఎందుకు చేశాడు? నడవడానికి. చేతులు ఎందుకు చేశాడు? పని చేయడానికి, అంతే కదా. ముక్కు ఎందుకు చేశాడు? వాసన పీల్చుకోవడానికి, అంతే కదా. నోరు ఎందుకు చేశాడు? తినడానికి, మాట్లాడడానికి చేశాడు. అందుకనే ఏదైనా అబ్నార్మల్ అయిపోయినప్పుడు అది చాలా ప్రయాస. ఎవరికైనా ఏదైనా సర్జరీ జరిగినప్పుడు ఫుడ్ నోట్లో నుంచి కాకుండా థ్రోట్లో నుండి ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు ఎంత ప్రయాసతో కూడింది. నోరు అనుకో, 1/2 కిలో చికెన్ పెట్టినా ఒకేసారి అనర్గళంగా మింగేస్తారు. అదే పైపులో నుంచి చేయాలంటే చికెన్ ముక్క ఎత్తే అడ్డం పడుతుందా లేచినా ఏం చేయాలా? దానిలో నుంచి వేస్తే సూపులు, జ్యూసులు పోయాలి. కాబట్టి శరీరంలో అనేక అవయవములు ఉన్నాయి. వాటి పనులు వేరు, కానీ ఒకే శరీరం ఒకటే. ఇప్పుడు గాయం తగిలింది కానీ చెయ్యి నాకెందుకులే, ముక్కు గాయం తగిలితే చెయ్యి వచ్చి అబ్బా ముక్కు గాయం తగిలింది అని ముట్టుకోకుండా ఉండదు. నా ముక్కు ఇది, అంతేనా కాదా? గాయం తగిలితే చెయ్యి వచ్చి అమ్మో నా ముక్కుకి గాయం అయిందని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అనేక అవయవాలు ఉన్నాయి, పని ఒకటే. పని వేరున్నా ఒకటే ఐక్యత కలిగి ఉన్నట్లు సంఘములో మనందరం ఏమై ఉన్నాం? ఒకటై ఉన్నాం. అద్భుతమైన మాట. ఆ 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ చివరి మాటను చూడండి, నేను ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయములమై ఉన్నాం. ఈ మాట ఏమిటి అసలు చూడండి, అర్థం చేసుకోండి. ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. అదేమిటండి అసలు? ఇప్పుడు ఈ చెయ్యి నా అవయవం కదా. ఈ చెయ్యి ఎవరు అవయవం? ఈ చెయ్యి ఎవరు? దాన్ని నీదా వచ్చి నువ్వు వచ్చావు హైదరాబాద్లో భూమి నాదని కేసు పెట్టచ్చు, కానీ ఈ చెయ్యి నాదని కేసు పెడితే కష్టం రాజా. ఈ చెయ్యి ఎవరిది? నా శరీరంలో ఒక భాగం ఇది. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని పోలుస్తున్నాడంటే, సంఘము పిల్లరా ఒకే శరీరము, క్రీస్తు శరీరముగా పోలుస్తూ మనందరము ఒకరి కొరకు ఒకరు అవయములై ఉన్నాం. ఇందాక నేను చెబుతూ ఒక మాట చెప్పాను. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది, ఏదో కాలు పోతే పోయిందని నా చెయ్యి అనుకుంటుందా? చెయ్యితో అర్థం చేస్తా. ఎక్కడైతే గాయపరచబడ్డానో ఆ కట్టు నా చేతితో కట్టడానికి ప్రయత్నం చేస్తా. ఒకరి కొరకు ఒకరు అవయవములై ఉన్నాం. ఏమై ఉన్నాం? నువ్వు ఇట్రా ఇమానేలు ఒకసారి, ఇమానేలు నువ్వు కూడా రాసు, నీళ్ళు ఒకసారి దా, త్వరగా రావాలా. ఉదాహరణకి ఇప్పుడు ఈ అవయవాలు నాయి కదా.
ఒకవేళ ఇక్కడికి రండి చిన్న, దగ్గరికి రండి, నువ్వు కూడా వచ్చేసి చిన్న. ఒకరి కొరకు ఒకరు అవయవం అంటే ఇదంతా ఒకటే అవయవం కదా. నేను ఈయనకు అవయవమై ఉండాలా, ఈయన ఆయనకు అవయవమై ఉండాలి. అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి సునీల్కి ఏదైనా గాయమైందన్నప్పుడు ఈయన స్పందించి ఎవరలా, లేకపోతే నేను స్పందించి అందరూ ఒకటే కదా. మనందరం ఎక్కడోలో క్రీస్తు శరీరంలో ఒక భాగం, అంటే సంఘములో ఒక భాగం. సంఘము ఒకటే, క్రీస్తు యొక్క శరీరం కాబట్టి ఇన్ని అవయవములు అనగా మనందరము కలిసి ఒకే అవయవం. ఎవరికైనా గాయం కలిగితే, ఇప్పుడు నా కాలు గాయం కలిగితే నా చెయ్యి ఎట్లా పోయి ఆదుకుంటుందో, సునీల్కి గాయం కలిగితే ఈయన నేను పోయి అట్లా ఆదుకోవాలా. ఒకటే శరీరం ఇది. సంఘం అంటే వేరు కాదు. మనుషులు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, వ్యక్తిత్వం వేరు కావచ్చు, కానీ క్రీస్తులో మనందరం ఏమైనా ఒకటే. ఎవరికైనా కష్టం కలిగిందన్నప్పుడు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ నాన్న, కూర్చోపండి. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆనాడు ఎస్తేరు కాలంలో రాజు ఒక శాసనం చేశాడు. ఏమని? మొద్దుకాయ చేసిన ఆ పరిణామం, ఆ పరిస్థితులన్నిటిని బట్టి రాజు శాసనం చేశాడు. రాజు శాసనం చేసింది ఏమిటంటే, ఇదిగో యూదులందరూ సంహరించబడాలి అని చెప్పినప్పుడు ఎస్తేరు నాకెందుకులే అని ఊరుకోలే. ఎస్తేరు ఏం చేసిందంటే వారందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ప్రతి సంగమా, మన కొరకు మనం ఉపవాసం ఉంటాం కాదంటలా. మన బిడ్డల కొరకు ఉపవాసం ఉంటాం, ఉద్యోగం కొరకు ఉపవాసం ఉంటాం, ప్రమోషన్ కొరకు ఉపవాసం ఉంటాం. సంఘములో ఉన్న కుటుంబాల కొరకు ఏ రోజున ఒక్కరోజు ఉపవాసం ఉన్నావా? ఉన్నా? అసలు ఉపవాసం ఉంటే కదా ఉపవాసం వచ్చాయి నువ్వు మాట్లాడడానికి అనుకుంటున్నారా? ఉపవాసం ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. సంఘంలో ఉన్న బిడ్డలు ప్రతి శుక్రవారం ఉదయం నుండి ఏం భోజనం చేయకుండా 3 o'clockకి ఫాస్టింగ్ బ్రేక్ చేయవచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉన్నవారు ఏదైనా మజ్జిగ లాంటివి తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. ఖాళీ కడుపు ఉండడం చాలా మంచిది, ఆరోగ్యం కూడా. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు ఉండాలంటే మన శరీరం ఏం చేస్తుంది, మనకి స్వాధీనంలో ఉంటుంది. లేకపోతే అలింగాదు పిల్లలు, లేకపోతే లోపడదు. అందుకని మనం ఏమైనా ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాం. నేను ఒకరికొకరు, మనందరం ఒకరికి ఒకరు అవయవములై ఉన్నాం. తర్వాత 6-7 వచనాలు చూడండి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించము. పరిచర్య చేసేవాళ్ళైతే పరిచర్య చేయాలి, బోధించేవారైతే బోధించాలి, హెచ్చరించేవారైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉండాలి. పంచిపెట్టేవారు ఎట్ట పంచిపెట్టాలి? శుద్ధ మనసు అనగానే పెద్దోళ్ళకి సామె చెబుతారు, వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడ కూర్చొని అన్నీ వస్తాయంట. వడ్డిచ్చేవాడు మనోడైతే మొఖాలు చూసి వడ్డిచ్చేవాళ్ళు ఉండారయ్యా? వడ్డిచ్చేవాడికి ఎటువంటి మనసు ఉండాలి? శుద్ధ మనస్సు ఉండాలి, మంచి మనస్సాక్షి. ఎవరొచ్చినా అంతే సమానంగా ఇచ్చే మనస్సు కలిగి ఉందురుగాక. సమానమైన మనస్సు, సమానమైన ప్రేమ కలిగి ఉందురుగాక, సమానమైన ఆలోచన కలిగి ఉందురుగాక. అక్కడ అద్భుతంగా థ్యాంక్ యూ గైస్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ జాబ్, చాలా అద్భుతంగా చేస్తున్నారు. బోధించు వారైతే బోధించుట్లోను, హెచ్చరించు వారైతే హెచ్చరించుట్లోను పని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ, పంచిపెట్టు వారైతే శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయవాడైతే జాగ్రత్తతోను, కరుణించువాడైతే సంతోషముతోను పని జరిగించవలనని జ్ఞాపకం చేస్తాడు. పౌలు గారు పిల్లరా 4 విషయాలు జ్ఞాపకం చేశాడు 8 వచనాల్లో. మొట్టమొదటిది పిలుపునిచ్చాడు. దేని కొరకంటే బ్రదర్స్, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నాడే. ఇట్టి సేవ యుక్తమైనది, దేవునికి అనుకూలమైనది అని ప్రభు యొక్క వాత్సల్యమును బట్టి ప్రతిమాలు కొనుచున్నానంటాడు. రెండోది, ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అని జ్ఞాపకం చేస్తాడు. మూడవది ఎవరికి జ్ఞాపకం చేస్తాడు? హ్యూమిలిటీ, తగ్గింపును గురించి జ్ఞాపకం చేస్తాడు. నాలుగవది ఐక్యతను గురించి జ్ఞాపకం చేస్తాడు, యూనిటీని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములో పిల్లరా, సంఘం అనేది ఒకటే. మనం వేరు, సంఘంలో ఉన్న బిడ్డలు వేరు అని మాట్లాడకూడదు అనడం. సంఘంలోకి వచ్చిన తర్వాత కులాల ఫీలింగు ఉండకూడదు. సంఘంలో క్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన వారం మనందరము ప్రియమైన బిడ్డలారా ఒకే కుటుంబం. ఇది ఎన్ని కుటుంబాలు? ఇది ఒకటే కుటుంబం. మనందరం ఒకటే కుటుంబం. ఐక్యత కలిగి మన జీవితాలను కట్టుకునే మనస్సు దేవుడు మనందరికీ ఇచ్చునుగాక.
ఆమేన్. సజీవ యాగంగా మనల్ని మనం ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప మనందరికి దేవుడు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపగల తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రమయ్యా తండ్రి. నిజమే నైనా, మీరు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. విత్తబడిన మాటలన్నీ మా హృదయాలలో నీళ్లు కట్టి నన్ను మీరు ఫలింపు చేయండి. ఫలించే బిడల వలె మేము ఉండుటకు మీ కృపను ఇవ్వండి అయ్యా. కూడి ఉన్న సంఘాన్ని దీవించండి. కూడి ఉన్న ప్రతి బిడను పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. మీ కొందనాలు స్తోత్రాలు. మీరే సహాయం తెచ్చిమని మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.